శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీయోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. ఈ జగత్తంతా కూడా చైతన్యం యొక్క స్ఫురణ మాత్రమే కదా అయ్యున్నది. కాబట్టి చైతన్యము ఏ విధంగా స్ఫురిస్తూ ఉన్నదో ఆ ప్రకారమే ఈ జగత్తు కూడా కనబడుతూ ఉన్నది. వాస్తవానికి చిద్రూపమే సర్వము వ్యాపించి ఉన్నటువంటి చిదాకాశమునందు చిదాకాశమే ఈ విధంగా జగత్తు యొక్క రూపంగా కనబడుతూ ఉన్నదవుతుంది. చైతన్యము చిదాకాశం యొక్క సారమే అయి ఉన్నది. అది ఎల్లవేళలా ఏకరస రూపమై ఈ ఉత్పత్తి వినాశాలు లేకుండా వెలయుచూ ఉన్నది. ఆ చైతన్యం యొక్క స్వకీయమైనటువంటి అవయవమే కదా ఈ జగత్తు అనబడేది. మహాప్రళయము, సృష్టి, మరి స్థితి, లయము మొదలైనటువంటి కాల విభాగాలు కూడా, మహాప్రళయములు అనేటువంటి రాత్రులు కూడా, సృష్టులు అనబడే పగళ్ళు కూడా ఏ విధంగా అంటే మనుషులకు కేశాలు, జీవులకు కేశాలు గోళ్ళు లాగానే, వెంట్రుకలు గోళ్ళు లాగానే ఆ చైతన్యం యొక్క అవయవ రూపత్వాన్ని పొంది ఉన్నవి. స్ఫురించేటువంటిది కానీ లేకుండా స్ఫురింపకుండా ఉండేటువంటిది కానీ, చిద్రూపము కానీ లేకపోతే మాయారూపము కానీ ఏదైతే కనబడుతూ ఉన్నదో అది అంతా కూడా వాయువు యొక్క చలనములాగానే ఆ మహా చైతన్యం యొక్క స్వభావమే కానీ వేరేమీ కాకుండా ఉన్నది. కాబట్టి ఇందు జాగ్రత్త అనేదేమి ఉన్నది, స్వప్నమేమి ఉన్నది, సుషుప్తి ఏమిటి, తురీయమేమిటి, ఇక్కడ గురుతేమిటి, కోరికేమిటి, ఈ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మొదలన్నీ వాటికన్నింటికీ కూడా ఈ చెడ్డ దృష్టులే అన్నీ కూడా ఇవన్నీను కూడా మిథ్యయే అయి ఉన్నవి కదా. చైతన్యం యొక్క స్వకీయమైన అభ్యంతర స్ఫురణం ఏదైతే ఉన్నదో అదే బాహ్య పదార్థాల యొక్క ఆకారంగా కనబడుతూ ఉంటే ఇంకా రెండని, ఒకటని, భిన్నమని, ఏకమని మొదలైనటువంటి పదార్థాలు అనేవి ఎక్కడ ఉన్నాయి? అసలు పదార్థాలే లేనప్పుడు ఇంకా వాటి గురించినటువంటి స్మృతి, గుర్తు ఎక్కడ ఉంటుంది? తదిదంభాతి నిర్భిత్తి తత్స్వభానం యదాత్మనా భానోర్నపసి భారూపమేవ భూత వివర్జితం. కాబట్టి భేదమే లేనటువంటి ఆత్మరూపముగా, భేదరహితమైన ఆత్మరూపముగా ఈ దృశ్యము కనబడుతూ ఉన్నదో అది నిరాధారమైనటువంటి ఆకాశమున ప్రకాశ పదార్థాల యొక్క అపేక్ష లేక ఉండేటువంటి సూర్యుని యొక్క ప్రకాశములాగానే భౌతికమైన పదార్థాలు వదిలివేసినటువంటి ఆత్మ యొక్క నిజస్వరూపము యొక్క ఏ ప్రకాశము కానీ దానికంటే భిన్నము కానే కాదు. సద్రూపో యది బాహ్యోర్దో విద్యతే తత్తదుత్థిత స్మృతి కారణతామేతు నామాధ్య జగతః స్థితే. బాహ్య పదార్థాలు నిజరూప దృశ్యాల చేత సత్యములుగాను సత్యములు అవుతాయో వాటి వలన ఉత్పన్నమయ్యేటువంటి స్మృతి, సృష్టి మొదలైనటువంటి ప్రారంభ కాలమందల జగత్తు యొక్క స్థితికి కారణం కావచ్చు. కాబట్టి కింతు నాస్త్యేష బాహ్యోర్దో భూతానామత్య సంభవాత్ పంచానామాది సర్గాదౌ కారణానామ భావతః. కానీ సృష్టి ప్రారంభమనందు కానీ
కారణాల యొక్క కారణాలు అసలు లేకపోవడం వలన కానీ ఈ ఆకాశవాయు అగ్ని జల పృథ్వులు మొదలైనటువంటి పంచభూతాలు సర్వదా కూడా ఉత్పన్నమే కాకపోవడం వలన బట్టి ఈ బాహ్యమైనటువంటి పదార్థాలు కూడా లేకుండానే ఉన్నవి. శశశృంగం యథా నాస్తి యదా నాస్తి కఫాదపః యదా వంధ్యాసుతో నాస్తి యదా నాస్త్య సితః శశి. అంటే కుందేటి కొమ్ము, ఆకాశ పుష్పము, వంధ్యాపుత్రుడు, నలుపు వర్ణము కలిగినటువంటి చంద్రుడు ఎలా లేవో అలాగే ఈ జగత్తు కూడా వాస్తవానికి లేనే లేదు. శశవిషాణము అంటే కుందేటి కొమ్ము అనే పేరు మాత్రమే ఉన్నది, కానీ కుందేలుకు కొమ్ములు ఎప్పుడూ ఉత్పన్నం కాల. ఆకాశ పుష్పము, కాళీనందు కుసుమాలు అనేవి ఉంటాయా? ఉండవు. వంధ్యాపుత్రుడు, వంధ్య అంటేనే బిడ్డలు లేని గొడ్డురాలు, గొడ్డురాలు బిడ్డ అనడం అనేటువంటిది మళ్ళీ అది కూడా లేనిదే కదా. అంతేకాదు చంద్రుడు అంటేనే ప్రకాశవంతంగా ఉండేటువంటి తెల్లగా ఉండేటువంటి వాడు చంద్రుడు. మరి నలుపు వర్ణంలో ఉన్నటువంటి చంద్రుడు ఎట్లా లేడో అట్లాగే ఈ జగత్తు కూడా వాస్తవానికి లేనే లేదు కదా. తదాజ్ఞః ప్రతిభాతోద్ధో జగదాద్యః మాదికః అప్రేక్షితోస్తి నాస్త్యేవ ప్రేక్షితః సన్న కశ్చన. సృష్టి ప్రారంభ కాలమునందు కూడా అజ్ఞానులకు కనబడేటువంటి నేను, నీవు మొదలైనటువంటి జగత్ పదార్థాలు కూడా విచారించలేనటువంటి కారణము చేతనే అలా కనబడుతూ ఉన్నవగుతాయి. విచారించినట్లయితే అవి ఏవి కూడా లేకుండానే ఉంటాయి. యథాస్థిదం మహాకారం నకించిద్రూపేమేవ వా తత్వజ్ఞ విషయం రామ తదాస్థిదమఖండితం. ఓ రామచంద్ర, అజ్ఞానులకు మహా ఆకారంతో కూడుకొని కనబడే ఈ జగత్తు తత్వజ్ఞుల దృష్టి యందు అయితే మూర్త అమూర్తరహితమైనటువంటి, అది రూపంలోనూ రూపం లేకుండాను కూడా లేనటువంటి అఖండమైనటువంటి చిన్మాత్రైకమైనటువంటి ఘనంగానే దృఢమైనటువంటి చిన్మాత్ర స్వరూపంగానే కనబడుతూ ఉంటుంది. సంవిద్ఘననభో మధ్యాయదోధేతి యదా యదా నిత్యోదితోపచారేణ కల్పితాస్తమ యోధయ. ఈ చిదాకాశం యొక్క సారమగు ఈ చైతన్య ఘనము అనేటువంటిది శాశ్వతమై ఉన్నది, నిత్యోదితమై ఉన్నప్పటికీ కూడా వ్యవహారమునందు ఎప్పుడెప్పుడు ఎట్లెట్లా ఉదయిస్తూ ఉన్నదో అప్పుడప్పుడు అలాగే ఉదయించినది అస్తమయంతో కూడుకున్నట్లుగా కల్పించబడుచూ ఉన్నది. ముదావ్యోమ్నేవ భృద్వ్యాధి తయా వేత్తి తదా తదా స్వస్థయైవ తస్య భానస్య దత్తే పృథ్వ్యాధి కల్పనం. అజ్ఞాని అయినటువంటి వాడు చిదాకాశమునందే వ్యర్థముగా ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశ రూపాలను ఎప్పుడెప్పుడైతే తెలియచూ ఉన్నాడో అప్పుడప్పుడు అతడు తన యొక్క ఆత్మసత్తా యొక్క ప్రకాశము చేతనే ఆ విధంగా అంటే ఈ పంచభూతాలుగా కల్పించుచున్నవాడే అగుతూ ఉన్నాడు. అంటే మనుజుడు ఎప్పుడెప్పుడైతే వ్యర్థంగా చిదాకాశమున ఈ పంచభూతాల రూపాలను ఎరుగుతాడో అప్పుడప్పుడు తన యొక్క ఆత్మసత్తా చేతనే ఈ పృథివ్యాధులుగా పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైన కల్పనను గావిస్తూ ఉన్నవాడయ్యాడు అనే చెబుతూ, అంతేకాదు స్వమేవ భానమాకాశమాత్రమేవ మహాచితిః పృథివ్యాధివ్యప దేశేన పశ్చాద్వ్యపది సత్యజ. జన్మరహితమైనటువంటి మహాచైతన్య రూప చిదాకాశము తన యొక్క స్ఫురణమున కోసమే మొదట ఈ పృథివీ, జలము అనేటువంటి అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటి పేర్లను కల్పించుకొని ఆ తర్వాత వాటితోటి వ్యవహారం సలుపుచూ ఉన్నది. ఆకాశ ఏవ పృథ్వీయామితి దత్తే స్వసంవిధం మనోరాజ్యపురం బాలాయ వై చిన్మాత్రమవ్యయం. నాశరహితమైనటువంటి చిన్మాత్రము ఆకాశములాగానే నిర్మలమై ఉన్నది.
విశాలమై ఉన్నది. అటువంటి తన యొక్క స్వరూపమునందే ఇది పృథివీ అను ఈ ప్రకారమైనటువంటి నిజమైనటువంటి జ్ఞానాన్ని, అంటే చిత్తవృత్తిని, దృశ్యమాన సంబంధమైన చిత్తవృత్తిని బాలుడు తన యొక్క మనోరాజ్యమును, ఆ మనో సంకల్పమును ధరించినట్లుగానే ధరిస్తూ ఉన్నది. కిం భానం కిమభానం శాత్యస్యేతి న వికల్ప్యతే స్పందాస్పంద స్వభావం తద్విద్ది వాతమివాంభరే. కాబట్టి ఓ రామ, అది చిన్మాత్రమే అయినట్లయితే దానికిక ఈ జగత్తు యొక్క ఆకారముకు స్ఫురణము అనేటువంటిది ఏమి ఉన్నది? అసలు స్ఫురణ లేకపోవడం మాత్రం ఏమి ఉన్నది అని ఈ ప్రకారంగా దానిని గురించి వికల్పము అనేది చేయడం తగనే తగదు. ఎలాగంటే ఆకాశమున వాయువు యొక్క స్పందము లేకపోవడం లాగానే అది కూడా ప్రాణశక్తి చేత స్పంద స్వభావముతో కూడినటువంటిది, చైతన్య శక్తి చేత స్పందము లేనటువంటి స్వభావముతో కూడి ఉంటుంది అని నీవు తెలియ. యదా భాతి చిదాకాశం తదేదాధమవభాసతే వ్యోమ వ్యోమ్నేవ నిరూపం నేదం పృథివ్యాది సత్వచేత్. చిదాకాశము ఏ ఏ ప్రకారంగా స్ఫురిస్తుందో, ఎలాగంటే ఈ చిదాకాశము ఏ రూపంలో కనబడుతూ ఉంటుందో ఆ ప్రకారంగానే ఈ సమాస్థితిలో ఉన్నటువంటి పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటి జగత్తు కూడా కనబడుతూ ఉంటుంది. ఈ సమస్తమైన రూపము చేత రూపరహితమైనటువంటి చిదాకాశం ఏదైతే ఉన్నదో అదే తన యొక్క చిదాకాశ స్వరూపమున కనబడుతూ ఉన్నదగుతుంది. అంటే నామములతోటి రూపములతోటి కూడుకొని ఈ పృథివ్యాధులు అనేటువంటివి సత్యాల, అంటే ఎప్పటికీ ఎన్నడూ కాకుండానే ఉన్నవి, అసత్యాలే అయ్యున్నవి. యదా భాతి చిదాకాశ రూపత్వాద్భాతమప్యలం నా సన్నా సదితి కించిత్తన్నా కించిచ్చా కించన. అది అంటే జగత్తు ఎలా కనబడుతుందో అలా కనబడుగాక. అది కనబడినప్పటికీ కూడా అది వాస్తవానికి చిదాకాశ రూపమే అవడం చేత సర్వదా సత్తు కానీ అసత్తు కానీ, వస్తువు కానీ అవస్తువు కానీ కాని అయ్యి మాటల చేత చెప్పనలవి కానటువంటి అనిర్వచనీయమే అగుతూ ఉన్నది కదా. ఇదమిత్తమనిత్తం చ సద్వా యథా స్థితం లోక పర్యాయ వృత్తాంతం ప్రాజ్ఞో జానాతి నేతరః. ఈ జగత్తు ఈ ప్రకారంగానే ఉన్నదా లేక మరి ఒక విధంగా ఉన్నదా, ఇది సత్తా లేక అసత్తా అనే ఈ ప్రకారములైనటువంటి లోక పర్యాయ వృత్తాంతాలను తత్వజ్ఞాని మాత్రమే యథార్థంగా తెలియగలుగుతాడు. కానీ మరి ఎవ్వడూ కూడా దాని గురించి సత్యాన్ని ఎరుగలేడు. సయేవ హృదయాకాశే కచంత్య దృశ్య సంవిదా బాహ్యం బ్రహ్మాండమిత్తం చ సద్వా యథాస్థితం. ఆ తత్వజ్ఞుడే సర్వుల హృదయాకాశమున కూడా ఆత్మరూపముగా వెలయుచూ ఉంటాడు. అతని రూపముతోటి స్ఫురించేటువంటి దృశ్యం యొక్క జ్ఞానము చేత ఇవి అభ్యంతర శరీరాలు, ఇవి బాహ్యమైన బ్రహ్మాండము మొదలైనటువంటి భేదాల యొక్క కల్పనలతోటి పేర్లు గావిస్తూ ఉంటారు. కిమత్ర బాహ్యం కిం వాంతః కిం దృశ్యం కాస్య దృశ్యత శివం శాంతమశాంతం చ సర్వమోమితి శామ్యతాం. కాబట్టి ఓ రామ, వాస్తవంగా ఇక్కడ బాహ్యము అనేటువంటిది ఏమున్నది, అభ్యంతరము అనేది ఏమున్నది, బయట లేదు లోపల లేదు. దృశ్యమేమిటి, దృశ్యత్వమేమిటి, అసలు కనబడే దృశ్యమేమిటి, దృశ్యం లేకుండా ఉండడం ఏమిటి, ఈ శాంతమైనటువంటి అశాంత రూపమైన శాంతమేమిటి అశాంతమేమిటి. కాబట్టి ఈ శాంత అశాంత రూపమైనటువంటి సమస్తము కూడా ఓంకారము యొక్క లక్ష్యభూతమైనటువంటి శివరూపమైన బ్రహ్మమునందు లయింపజేసి శాంతముగా ఉండు అనే చెబుతూ ఇక్కడ వాస్తవానికి విచారించి చూసినప్పుడు బాహ్యము అభ్యంతరము అనేది ఏదీ లేదు, దృశ్యము లేకపోవడము అనేది కూడా లేదు. అంతా కళ్యాణకారకమైన శివస్వరూపమైనటువంటి పరమాత్మయే అయ్యున్నది. కానీ
కాబట్టి శాంతమై అశాంతమై ఉన్నట్టు ఈ సమస్తము కూడా ప్రణవము యొక్క లక్ష్యభూతమగు ఓంకారము యొక్క లక్ష్యభూతమగు ఆత్మయందు. ఇక్కడ ఓంకారము అంటే వ్యక్త పరబ్రహ్మ స్వరూపము. అవ్యక్త పరబ్రహ్మమును కంటే కూడా క్రిందుగా ఉన్నటువంటి వ్యక్తము కూడా అవ్యక్తము నుండే ఆవిర్భవింపబడినది. కాబట్టి ఈ ఓంకారము అనేటువంటిది ఎవరైనా సరే ఒకంత ఏకాగ్రత ధ్యానము సమకు మరి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ ప్రణవము అనేటువంటిది ప్రతి ఒక్కరము కూడా వినగలము. దానిని వినడానికి ఏమాత్రం ప్రయత్నించినా కూడా అర్ధమాత్ర స్వరూపాలైనటువంటి ఈ ఓంకార శబ్దం అనేటువంటిది నిత్యము బాహ్యమునందు కూడా ఆ విధంగా పూర్తిగా నిండి ఉన్నది. దాని యందు మనం దృష్టి లక్షించడం అనేటువంటిది మాత్రమే వ్యత్యాసం. అయితే ఈ ఓంకారం యొక్క లక్ష్యభూతమైనటువంటిది ఏంటి? ఆత్మ కదా. ఆ ఆత్మయందు లయం చేయాలి. అలా లయం చేసి రామా నీవు ప్రశాంతంగా ఉండు అని చెబుతూ నోవాచ్యవాచక దృశారహితో విచార సంపద్యతే సచ వికల్పమయేన సిద్ధ్యై సిద్ధిశ్చ సంభవతి తేన వినాన కాచి దీపం వినా నిశియధానయనోపలంబ. ఈ వాచక దృష్టి దేనిని గురించి చెప్తూ ఉన్నామో, ఏది ఈ శబ్ద రూపంలో వస్తూ ఉన్నదో అటువంటి దృష్టి కనుక లేదనుకో, ఇక ఈ శాస్త్రాల యొక్క అర్థం యొక్క విచారణ అనేది లభించదు కదా. ఆ విచారణ అంతా కూడా వికల్పమయమయలే, అంటే విషయ సంబంధమైనటువంటి సంశయాలతోటి మరి గతంలో ఏమిటి, రాబోయేటువంటి ప్రయోజనాలు అనేటువంటి 5 అంగాల చేత గావించబడినది ఆత్మజ్ఞాన సిద్ధి కోసమే అవుతూ ఉన్నది. ఇంకా కూడా అటువంటి విచారణ లేదనుకో, రాత్రి యందు దీపం లేకపోతే కళ్ళకి వస్తువులు కనబడనట్లుగానే ఆత్మజ్ఞాన సిద్ధి కూడా సంభవించదు విచారణ లేకపోతే. అంటే అసత్తైనప్పటికీ కూడా వాచికాది వికల్పాలను పూర్వజ్ఞానం కలిగేటంత వరకు కూడా మనం గతంలో అంటే శరీరాలు ధరించక మునుపు ఏమై ఉన్నాము అనేటువంటి జ్ఞానం కలిగేటంత వరకు కూడా ఈ యొక్క వాచకాది వికల్పాలను ఆశ్రయించవలసే ఉంటుంది అని కదా అర్థము అనే చెబుతూ శాస్త్రాల యొక్క అర్థ విచారణ చెప్పబడేటువంటిది ఈ యొక్క దృష్టి లేకపోతే సంభవించదు. ఆ విచారణ అయితే విషయాలు అంటే సంశయాలతో కూడినటువంటి, అంటే గతమునందు మరి రాబోయేటువంటి గతములో పూర్వపక్ష ఉత్తర ప్రయోజనాలను కూడా పంచాంగ రూపాల యొక్క వికల్పాల చేత సిద్ధింపబడుతూనే ఉన్నది కదా. రాత్రి కాలంలో గనక ఒకవేళ దీపం అనేది లేకపోతే, వెలుతురు లేకపోతే వస్తువు మన కంటికి కనబడనట్లుగానే ఆ వస్తువు మరి దృగ్గోచరం కాదు కదా. అలాగే ఆ ప్రకారంగానే తత్వ విచారణ అనేది గనక లేకపోతే మోక్షసిద్ధి ఎన్నటికీ కలగనేరదు. అంటే అసత్తయ్యే ఉన్నప్పటికీ కూడా వాచిక వికల్పరూప శ్రవణాదులు అనేటువంటివి మోక్షఫలం సిద్ధించేటంత వరకు కూడా తప్పకుండా చేయాలి అనేటువంటి అర్థమే కదా. తస్మాదపాస్య పరయా మలయాది అంతః సంకల్ప కల్పన మనల్ప వికల్పజాలం కృత్వా మనస్సకల శాస్త్ర మహార్ధనిష్ట ముఢ్ఢీయగచ్చ పదముత్తమ మేకనిష్ట. కాబట్టి ఓ రామచంద్ర, అటువంటి ఉత్తమమైనటువంటి విచారణ చేత శుద్ధమైనటువంటి నిర్మల ఉత్కృష్టమైనటువంటి బుద్ధి చేతనే సంకల్పాలతో నిండిపోయినటువంటి సమస్త వికల్ప సమూహాన్ని కూడా అంతఃకరణం నుండి పారద్రోలాలి. మనసును సకల శాస్త్ర సిద్ధాంత సిద్ధ మహా అర్థమైనటువంటి రెండవది లేనటువంటి ఆ సత్తు చిత్తు ఆనందాత్మయందు నెలకొల్పాలి. దాని యందే నిష్ఠాపరుడవై ఉండాలి. ఈ సంసారము నుండి ఎగిరిపోవాలి. మోక్షము అనేటువంటి రాబోయేటువంటి ఉత్తమమైనటువంటి పదాన్ని పొందాలి.
అనే చెబుతూ రామ కాబట్టే ఉత్తమమైనటువంటి విచారణ తత్పరమైనటువంటి నిర్మలమైన బుద్ధి చేత ఈ యొక్క మానసేంద్రియాలు మనోబుద్ధి చిత్తాహంకారాల సంకల్ప రూపమైనటువంటి మహావికల్ప సమూహాన్ని తొలగించి వేయాలి. మనసును సంకల్పాలు శాస్త్రాలు మహా అర్థమైనటువంటి ఈ యొక్క సంకల్పాలు చెప్పిన మనస్సంకల్పము సార వస్తువైనటువంటి దానినే అంటి ఉండాలి. మహాశాస్త్రాల యొక్క మహా అర్థాలు సత్తు చిత్తు ఆనంద స్వరూపమునందు నెలకొల్పాలి అనే దానిని అనుసరించి దాని అందే తదేక నిష్ఠుడవై ఈ సంసారము నుండి ఎగిరి మోక్షము అనేటువంటి ఉత్తమమైనటువంటి పదముని పొందాలి అని చెబుతూ ఇహ తదగ్నదృశోదస్య వాదిఖ్యాది చతుష్టయం అవస్థాత్రయ నిర్ముక్త మాతమత్తత్వం నిరూప్యతే. జ్ఞాని యొక్క దృష్టి యందు 4 రకాలైన ఖ్యాతుల యొక్క స్వరూపము ఈ యొక్క అవస్థాత్రయం లేనటువంటి ఆత్మతత్వము అనేది ఇక్కడ నిరూపించి తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున జాగ్రత్త స్వప్న సుషుప్తి అభావము లేనిదే అయినటువంటి ప్రతిపాదనాన్ని చేశారు. ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అబుద్ధిపూర్వమేవాఘో యదా శాఖ విచిత్రతాం కరోత్యేవమజశ్చిత్ర సర్గాభాస ఖాయేవఖం. ఓ రామచంద్ర, వృక్షము అబుద్ధిపూర్వకంగానే దానికి బుద్ధి ప్రకారం ఇలా ఉండాలి ఇలా చేయాలి అనేది లేదు. అది సహజంగానే శాఖలు ఆకులు మొదలైనటువంటి కొమ్మలు ఈ విచిత్రమన్నీ కూడా మొత్తాన్ని చేసినట్లుగానే చిగుర్లుగా పుష్పాలుగా ఫలాలుగా ఇటువంటి వైచిత్ర్యాన్ని చేసినట్లుగానే ఈ జన్మము మరణము జర మొదలైనటువంటి వికారరహితుడైనటువంటి వాడే పరమాత్మ. అసలు ఆయనకు జన్మమే లేదు, ఇక జర మరణము అనేటువంటిది ఉంటుందా? లేవు. ఏ మార్పులకి లోను కానటువంటిదే పరమాత్మ తత్వం. అంటే ఆకాశములాగానే మాలిన్యరహితమై నిర్మలమై విశాలమైనటువంటి తన యొక్క స్వరూపమున శూన్యరూపాలు విచిత్రమైన ప్రపంచాల యొక్క లేఖనే కల్పించబడినటువంటి అధ్యాసాలను అబుద్ధిపూర్వకంగానే తన యొక్క బుద్ధి ప్రేరణ చేత మాత్రం కాదు, బుద్ధి అనేటువంటి కారణము లేకుండానే అబుద్ధిపూర్వకంగానే నిశ్చయాత్మకమైన బుద్ధి లేకుండానే చేస్తూ ఉన్నాడు. యదా కరోత్య బుద్ధ్యాది రావత్తాది పయోనిధి తథా కరోతి కేకాత్మ సర్వేశః సర్వవేదనః. సముద్రము అబుద్ధిపూర్వకంగా ఆవర్తాలు అంటే సుడిగుండాలు అలలు రచించినట్లుగానే సముద్రంలో వచ్చేటువంటి అలలు కానీ తరంగాలు కానీ నొరగలు కానీ మరి బుద్బుదాలు కానీ సుడిగుండాలు కానీ ఇవన్నీ కూడా బుద్ధిపూర్వకంగా సముద్రం గావిస్తుందా? లేదు. వాటంతటికి అవే వస్తున్నట్లుగానే చిదాకాశ రూపుడైనటువంటి సర్వేశ్వరుడగు పరమాత్మ కూడా ఈ చిదాకాశము జగత్తు యొక్క ప్రతిభాస అన్నింటినీ కూడా అబుద్ధిపూర్వకంగానే చేస్తూ ఉన్నాడు. తాసాం స్వసంవిదామేవ తతస్సా కురుతే స్వయం మనోబుద్ధిరహంకార ఇత్యాద్యా వివిధాభిధాః. అంటే నిజస్వరూపభూతములైనటువంటి అంటే దృశ్యమాన సంబంధమైనటువంటి భూతములకు ఈ జగత్తు యొక్క ఆకారము అంటే సంవిత్తులకు ఆ చైతన్య వృత్తులకు ఆ జ్ఞానములకు ఆ పరమాత్మ మనసు బుద్ధి చిత్త అహంకారాది రకరకాలైన పేర్ల చేత స్వయంగానే కల్పిస్తూ ఉన్నాడు. అబుద్ధిపూర్వ మారంభో దృశ్యరూప స్వతశ్చితే సంకల్ప్యమానో బుద్ధ్యాదిస్తరంఘ్యాదిర్యదాంబుదే. సముద్రం యొక్క తరంగాలు లాగానే చైతన్యం యొక్క బుద్ధి సిద్ధించేటంత వరకు కూడా దృశ్యం యొక్క ఆరంభము సముద్రం యొక్క అలలులాగానే స్వతహాగా అబుద్ధిపూర్వకంగానే అవుతూ ఉన్నాయి. బుద్ధి సిద్ధించేటంత వరకు కూడా సంకల్పింపబడేటువంటి పదార్థాల యొక్క ఆరంభం ఏమవుతుంది? బుద్ధిపూర్వకమే అయి ఉంటుంది కదా. చిన్మాత్ర
ప్రవర్తంతే మనోబుద్ధ్యాదయస్తదా ఆవర్తకణ కల్లోల వీచయో వారిధే యథా. ఈ సముద్రము నుండి ఆవర్తాలు, కణాలు, కల్లోలాలు, తరంగాలు ప్రవృత్తములైనట్లుగానే సముద్రము నుండి అనేక తరంగాలు, అనేక అలజడులు, అనేక సుడిగుండాలు, అనేక రకాలైనటువంటి కణాలు, కల్లోలాలు, ప్రళయాలు ఇటువంటివన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. అలాగే చిన్మాత్రమైనటువంటి ఆత్మ నుండి కూడా మనసని, బుద్ధని మొదలైనటువంటి చిత్తమని, అహంకారమని మొదలైన రూప సృష్టి అంతా కూడా చిన్మాత్రమగు ఆత్మ నుండే ప్రవృత్తమగుతూ ఉన్నది. భిత్తి మాత్రం యథా చిత్ర జగదాలోకమాత్రకం చితిచిద్వ్యోమ మాత్రాత్మ తదైవ భాసమాత్రకం. భిత్తి అంటే గోడ మీద లిఖించబడినటువంటి జగత్ చిత్రం ఉంటుంది కదా, గోడ మీద బొమ్మలు వేస్తారు కదా, అలాగే అప్పుడు ఆ జగత్ చిత్రము కూడా అంటే గోడపై లిఖించబడినటువంటి జగత్తు అనేటువంటి చిత్రము ఏమవుతుంది? భిత్తి మాత్రమే ఎట్లా అవుతుందో చిత్రాన్ని గురించి చెప్పరు. గోడ లేకపోతే గోడ మీద చిత్రాన్ని చిత్రించలేరు కదా. అలాగే ఇక్కడ అది చిత్రించిన తర్వాత గోడే అవుతుందో ఆ బొమ్మ కూడా అలాగే చిదాకాశమనందు లేకనే ఉన్నట్లు కనబడి లేకుండా పోయేటువంటి ఆభాస మాత్రమగు ఈ జగత్తు కూడా చిదాకాశ మాత్రమే కదా అయ్యుంటుంది. అబుద్ధి పూర్వమారంభౌ నియత్యాసం నివేశవాన్ యదా సంపద్యతే వృత్తే తదా స్వర్గాత్మకశితి. వృక్షమందు ఆ యొక్క కొమ్మల యొక్క, సముద్రమందు అలల యొక్క ఆరంభము అనేటువంటిది అది బుద్ధిపూర్వకంగా కాకపోయినప్పటికీ, అబుద్ధిపూర్వకమే అయినప్పటికీ కూడా తర్వాత ప్రకృతి యొక్క నియతి చేత యథాయోగ్యమగు ఆకారముతోటే కూడి ఉన్నట్లుగా కనబడుతూ గావింపబడుతూ ఉంటుంది. అలాగే ఈ చైతన్యమందు కూడా అబుద్ధిపూర్వకంగానే ఉత్పన్నమయ్యేటువంటి సృష్టి, స్థితి, లయాలు, ఈ యొక్క నామాలు, రూపాలు ఈ ఆరంభాల తర్వాత ప్రకృతి చేత యథాయోగ్యమైనటువంటి ఆకారముతో కూడినదిగానే వనర్పబడుతూ ఉన్నది అని చెబుతూ తదా గులుచ్చకాదీనాం యదాన్యః కురుతే భిదాః తదా చిద్వృక్ష పుష్పాది పృథివ్యాది విహితాభిధం. వృక్షము నుండి ఉత్పన్నములైనటువంటి పుష్పాలకు, పుష్పగుచ్ఛాదులకు కూడా మరి ఒకడయు ఎలాగా పేర్లు పెడుతూ ఉన్నాడో. ఇప్పుడు చెట్టు నుండి పూలు వస్తున్నాయి, ఆ పూలకి, కాయలకి మరి ఒకటి పేరు పెడుతున్నాడు. కానీ ఆ వృక్షము ఇది మామిడి పువ్వు, మామిడికాయ, ఇది మల్లె పువ్వు, ఇది మల్లె మొగ్గ, ఇది చింత పువ్వు, ఇది చింతకాయ అనేటువంటిది ఆ వృక్షం పెట్టట్లా. వృక్షము నుండి ఉత్పన్నమైనటువంటి పుష్పాదులకు, ఫలాలకు మరి ఒకడు పేర్లు ఎలా పెడుతూ ఉన్నాడో అలాగే చైతన్యము అనేటువంటి వృక్షము యొక్క ఈ పుష్పాలు, ఫలాలు మొదలైనటువంటి రూపాలకి, చైతన్యం అనేటువంటి వృక్షాలకి పుష్పాది రూపములైనటువంటి అంటే ఈ పుట్టుక, మనుజులు, సర్వసమస్త జీవరాశులు ఈ రకమైనటువంటి రూపములైనటువంటి పృథివ్యాధులకు ఆకాశమని, వాయువని, అగ్ని, జలమని, పృథివీ అని ఇటువంటి సమిష్టి రూపులైనటువంటి పృథివ్యాధులకు అందరికీ కూడా ఈ హిరణ్య గర్భుడు, బ్రహ్మదేవుడు మొదలైనటువంటి వారు పేర్లను కల్పిస్తూ ఉన్నారు. సమిష్టి రూపులైన వారు. అనన్యత్ పుష్పపత్రాది యథానామ మహాతరో తదైవానన్యదేవేదం చిద్వ్యోమ్నః పరమాత్మనః. గొప్ప వృక్షము యొక్క పుష్పాలు కానీ, ఆకులు కానీ, ఫలాలు కానీ మొదలైనటువంటివి ఆ వృక్షము కంటే అవి వేరా అంటే కాదు. అలా వేరుగాకుండా ఎలా ఉన్నవో అట్లాగే చిదాకాశ రూపుడగు పరమాత్మ నుండి ఉత్పన్నమైన ఈ యొక్క పంచభూతాలు మొదలైనటువంటి జగత్తు ఇదంతా కూడా ఆ పరమాత్మ కంటే వేరా అంటే వేరుగాకుండానే ఉన్నది అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.